ఈ మామిడికాయలు ఇలా కోసి చిక్కంతో పైకి చూసి చూసి మెడల నొప్పులు ఇట్టా కోస్తూ గుంజటం వల్ల గూళ్ళు కూడా నొప్పులు పుడతాయి. కానీ ఈ సొనబడినా కానీ మొహం పైన పుళ్ళు వస్తాయి, కళ్ళల్లో పడితే ఇంకా కళ్ళు మండుతాయి. కానీ ఇది కాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మామిడికాయలు ఈ ఇట్టగా పొద్దాకలు గుంజటం వల్ల అంటే కింద ఉన్నాయి మాత్రమే చేతికి అందుతాయి కదా, అందుకే పైన ఉన్నాయి ఇలా కొయ్యాల్సిందే. ఇలా గుంజి కంపల్సరిగా ఎన్ని కాయలన్నా పోయినాయి, గోడల నొప్పులు మాత్రం కంపల్సరిగా వస్తాయి. సాయంత్రానికి ఈ కాయలు ఇలా బేర్చకపోతే సొన అనేది కాయకు కూడా, కాయ మీద పడినా కానీ సొన కాయకు పడినా అది పొక్కిపోతుంది. అందుకే ఇలా బేర్చాలి.